మా విక్టరీ కన్సల్టెన్సీ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ముందుగా పేరు పేరు నమస్కారాలండి. ఈ రోజున మనం చర్చించుకునేటువంటి ముఖ్యమైనటువంటి అంశం అన్నదాన సత్రం లేదా అన్నదాన సొసైటీ, అన్నదాన ట్రస్ట్ ఎలా ఏర్పాటు చేయాలి అనే అంశం గురించి మనం చర్చించుకుందామండి. అన్నదాన సత్రం కానీ, అన్నదాన సొసైటీ కానీ, అన్నదాన ట్రస్ట్ కానీ ఇవన్నీ కూడా ఒకటే, కాకపోతే చేసేటువంటి ప్రదేశం, ప్రాంతం మారుతుంది. మీకు ఇంకా వివరంగా చెప్పాలంటే మనకు పండుగలు ఉంటాయి, పర్వదినాలు ఉంటాయి, లేదా తిరునాళ్ళు అని అంటాం. ఈ తిరునాళ్ళప్పుడు ప్రతి కులం ఆ కులానికి సంబంధించి ఆ గుడి దగ్గర ఒక సత్రం అనేది ఉంటుంది. ప్రతి కులానికి ఉంటుంది. అంటే ఆ యొక్క దేవుణ్ణి లేదా ఆ తిరునాళ్ళని సందర్శించుకోవడానికి వచ్చినటువంటి మన ఆప్తులు, మన కుటుంబ సభ్యులు, మన బంధువులందరూ కూడా చక్కగా ఆ నైట్ అంతా జాగారం చేయడానికి, లేదా మనందరం ఒకటేనని కూర్చొని చర్చించుకొని మన సమస్యని అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్ళడానికి, లేదా ఆ సమస్యను గుర్తించి పరిష్కారం చేసుకునే విధంగా ఒక సత్రం అనేది ఏర్పాటు చేసుకొని భోజన కార్యక్రమాలు నిర్వహించడానికి పెట్టేటువంటి పేరునే కుల సత్రాలు అంటాం. ప్రతి కులానికి ఒక సత్రం ప్రతి గుడి దగ్గర, ప్రతి తిరునాళ్ళ దగ్గర ఉంటుంది. అంతేకాకుండా మన పూర్వీకులు చనిపోయిన వాళ్ళ మీదో, లేకపోతే మన ఫ్రెండ్స్ కోసమో, లేకపోతే మనకిష్టమో అయ్యే ఒక సేవా కార్యక్రమాలు చేయడం కోసం వారానికి ఒకసారో, నెలకు ఒకసారో, సాయంత్రం పూటో అన్నదానాన్ని నిర్వహిస్తూ ఉంటాము. అంటే మనమే భక్తులు, మనమే ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఆకలితో ఉన్నారో వాళ్ళ దగ్గరికే మనం వెళ్ళి చేసేటువంటి కార్యక్రమానికి కూడా అన్నదాన సత్రంగా మనం పెట్టుకోవచ్చు. ఒక ఫౌండేషన్ ద్వారా అన్నదాన సొసైటీని పెట్టుకోవచ్చు. అంతేకాకుండా ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో లేకపోతే వాళ్ళకి చెప్పేటువంటి గుళ్ళు ఉంటాయి. ఈ గుళ్ళ దగ్గర ఏం చేస్తారంటే ప్రతి వారము ప్రశ్న చెప్తారు. ప్రశ్న అయిపోయిన తర్వాత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి కూడా అన్నదాన సత్రమనో, అన్నదాన సొసైటీ అనో, లేకపోతే అన్నదాన ట్రస్ట్ అనో మనం పెట్టుకోవడం జరుగుతుంది. దీనికి 7 సభ్యులు ఉండాలండి. వాళ్ళ 7 ఆధార్ కార్డు, ఫొటోస్ ఉండాలి. ఈ 7 సభ్యుల్లో ఎవరో ఒకరిది పన్ను కాగితం ఉండాలి. లేకపోతే ఈ 7 కాకుండా ఇంకా ఎగస్ట్రా ఇంకొక 2 సాక్షులుగా ఉండడానికి వాళ్ళ ఆధార్ కార్డులు కూడా ఉండాలి. ఇవి తీసుకొని మీరైనా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి చేసుకోవచ్చు, లేదా మమ్మల్ని సంప్రదిస్తే విక్టరీ కన్సల్టెన్సీ ద్వారా అద్భుతమైనటువంటి బైలా రాసి మీకు రిజిస్ట్రేషన్ చేసి దానికి ఫండ్స్ వచ్చే ఏర్పాటు కూడా చేస్తామని తెలియజేస్తూ